టెర్మినేట్ అయితే అసలు జాబ్ వస్తుందా? సో జనరల్గా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే లే ఆఫ్స్ అవుతూ ఉంటాయి. లే ఆఫ్ ఈజ్ డిఫరెంట్, టెర్మినేషన్ ఈజ్ డిఫరెంట్. టెర్మినేషన్ ఎందుకు చేస్తారు అసలుకి అది మనం తెలుసుకోవాలి. టెర్మినేషన్ అయితే మనము దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? సో టెర్మినేషన్ లెటర్ వస్తుంది కదా, దాని పరిస్థితి ఏంటి, పిఎఫ్ కూడా క్రియేట్ అయింది అని దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే టెర్మినేట్ అయితే మళ్ళీ జాబ్ వస్తుంది, దానికి వరి అవసరం అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే బిజీ ఇష్యూస్ వల్ల టెర్మినేట్ అయిందా, ఎలా టెర్మినేట్ అయింది, మెయిన్గా రెండే విషయాల వల్ల టెర్మినేషన్, 3 విషయాల వల్ల టెర్మినేషన్, రెండే విషయాలు, 3 విషయాలు కూడా కాదు, రెండే విషయాలు. ఎందుకంటే ఒకటి వచ్చేసి ఏంటి అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ, ఓకే, సరిగ్గా వర్క్ చేయకపోతే టెర్మినేట్ అవుతారు. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాబ్లం వస్తే టెర్మినేట్ అవుతారు. ఈ రెండు కాకుండా ప్రాజెక్టు ఒకవేళ లేకపోతే అప్పుడు ఏంటి అంటే లే ఆఫ్ జరుగుతుంది. సో అది కూడా ఏంటి అంటే సో సాధ్యమైనంత వరకు ప్రాజెక్ట్ లేకపోయినా లేదా వాళ్ళ దగ్గర కొంచెం కాస్ట్ కటింగ్ పేరుతో కొంతమంది తీసేయాలని, వాళ్ళు ప్రాజెక్టులు లేకుండా తీసేయాలనుకున్నా కానీ లే ఆఫ్ చేస్తారు మ్యాక్సిమం. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ టెర్మినేషన్ అయిన తర్వాత ఇమీడియట్గా యాక్షన్లో దిగాల్సిన అవసరం ఉంది. సో ఇమీడియట్గా కొంతమంది 4 months, కొంతమంది 6 months ఇలా గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. ఏది టెర్మినేట్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఇమ్మీడియట్ బేసిస్లో టెర్మినేట్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా మీరు ఆగొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ప్యారలల్గా మీరు జాబ్ సెర్చ్ చేయండి, బట్ అట్ ద సేమ్ టైం టెర్మినేషన్ అయిపోయిన తర్వాత చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు దాకా మొన్న జీతం పడి ఉంటుంది, అప్పుడు దాకా ఆగిపోకూడదు. సో దానికి సంబంధించి తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు టెర్మినేట్ అయితే మనకి మెయిన్గా ఏంటి అంటే పిఎఫ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్, ఈవెన్ దో పిఎఫ్తో కొంత రూల్స్ మారినప్పటికీ కంపెనీస్ ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. ఎందుకంటే టెర్మినేషను అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి పిఎఫ్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటి అంటే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. టెర్మినేట్ అయిపోతే మళ్ళీ జాబ్ రాదంటే 100% వస్తుంది, కానీ మనము ప్రాపర్ వేలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ వేలో వెళ్తేనే టెర్మినేట్ అయితే మళ్ళీ జాబ్ వస్తుంది. టెర్మినేట్ అయిపోయిన తర్వాత అంటే కొంచెం బాధపడుతుండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, మీ కమిట్మెంట్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ యూ నీడ్ టు యాక్ట్ వెరీ స్మార్ట్ ఆన్ దట్ టైం. సో అదే నేను చెప్తాను, ఎవరన్నా కానీ టెర్మినేట్ అయిందంటే ఇమ్మీడియట్ బేసిస్లో తీసుకోవాల్సిన 2 స్టెప్స్ ఉన్నాయి. డిస్కస్ చేసి, అంటే మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్స్ ఉంటే విచ్ ఐ కాంట్ టెల్ ఇన్ పబ్లిక్గా నేను చెప్పలేను ఆ విషయాలని. సో ఇది ఖచ్చితంగా మీరు ఇమీడియట్ బేసిస్లో, ఎందుకంటే ఒక 1-2 monthsలో మీకు జాబ్ వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇఫ్ ఇట్ టేక్స్ 2 months or 3 months, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రాబ్లం. ఎందుకంటే ఎందుకు గ్యాప్ వచ్చింది, సో ఏంటి పరిస్థితి ఏందనేది కొంచెం ఏంటంటే మళ్ళీ ఇంటర్వ్యూ కాల్స్ రావడం కూడా కష్టమవుతుంది. సో ఇది ఒకసారి ఆలోచించండి.